యోగి వేమన ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు, నా సహవక్త పెద్దలు నవరోజి రెడ్డి గారు, నా ముందు మాట్లాడిన పెద్దలు, సన్మానాన్ని అందుకున్న పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు యోగి వేమన జయంతి జరుపుకోవడం అనే ఒక సంప్రదాయం, ఒక యోగి వేమన జయంతి అనే ఒక రోజున వేమన గురించి మాట్లాడే అవకాశం లభించడం నా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడో మరి ఎక్కడో నేను వేమన మీద మాట్లాడిన ప్రసంగం విన్నవారు ఎవరో నన్ను మళ్ళా ఒక 2 నెలల కిందట నన్ను ఒకసారి పిలిచారు. అప్పుడు నేను రాలేకపోయాను. ఈరోజు ఎలాగైనా రావాలి అంటే నాకు ఈరోజు వేమన జయంతి అన్న ఆలోచన లేదు. యాదృచ్ఛికంగా ఈరోజు నేను రావడం అది నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. వేమన గురించి ఇక్కడ ఉన్నవారికి మీ అందరూ కూడా నా సమవయస్కులు లేదా నాకన్నా పెద్దవాళ్ళు, మీకు నేను వేమన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుందని అనుకున్నాను. ఇప్పుడు ఆయన నవరోజి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే చాలా చక్కటి మాటలు, ఆయన మాట్లాడుతున్న మాటల్లోనే ఎన్నో విలువైన వాక్యాలు. ఆయన బంగారం గురించి ఎందుకు వెంటపడతాడు, ఆయన పద్యమే బంగారం, చిన్న మాట కాదు అది. ఇంత క్షుణ్ణంగా తెలిసిన మీకు నేను మళ్ళా మరొకసారి వేమన గురించి మాట్లాడడం చెప్పడం సాహసం అవుతుంది. కానీ ఈ సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయన్ని నోరారా కొనియాడే ఒక అవకాశం లభించినప్పుడు అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను 6:30 కల్లా సమావేశం పూర్తి అవ్వాలన్నారు కాబట్టి ఒక 20 నిమిషాలు నేను సమయం తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. నేను వేమన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక ఎనిగ్మా. అంటే అందరికీ వేమన గురించి తెలుసునే అనుకుంటారు, కానీ లోతుకు వెళ్ళే కొద్దీ ఏమీ తెలియదనే మనకు అర్థమవుతుంది. అందరం వేమన పద్యాలు చదివేమని అనుకుంటాం, కానీ తీరా చదవడం మొదలుపెట్టిన తర్వాత మనకి చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో పరిచయమైన మహా అయితే ఒక 10 లేదా 20 లేదా 30 పద్యాలు దాటి అక్కడికి వెళితే మనంతా ఒక అగమ్యమైన అరణ్యం కనబడుతుంది. అక్కడ రకరకాల పద్యాలు వేమన పద్యాలుగా మనకు కనబడడం మొదలు పెడతాయి. ఒక పుస్తకంలో కనబడ్డ పద్యాలు మరో పుస్తకంలో కనబడవు. బ్రౌన్ గారు సంకలనం చేసే నాటికి ఆయన చేతికే దాదాపు 9 ప్రతులు, రాత ప్రతులు, తాళప్రతాలు పరిశీలిస్తే ఆయన నాటికే 2000 పద్యాలు తన ముందు ఉన్నాయని ఆయన రాసుకున్నాడు. నేదునూరి గంగాధరం అన్న ఆయన చాలా, అంటే నేను వావిళ్ళ వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేదునూరి గంగాధరం గారు చాలా నిజాయితీపరుడైన సంకలనకర్త, ప్రజావాంగ్మయ పరిశోధకుడు. ఆయన సంకలనం చేసిన పుస్తకంలోనే 5000 పద్యాలు ఉన్నాయి. వేమన తాలూకు ఆయన సంప్రదాయం ఏమిటి అంటే, నాకు తెలిసి భారతదేశంలో ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయో అన్నిటికీ వేమన్ని అంటగట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన్ని జైనుడిగా లెక్క వేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన నాదయోగ్గా లెక్క వేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన దిగంబడు కాబట్టి జైనుడు అన్నవాళ్ళు ఉన్నారు. ఇక తక్కనివి శివ, విష్ణు, ఎన్ని రకాల శాఖాభేదాలు, అన్ని భేదాలను కూడా వేమన అంటగట్టిన వాళ్ళు. కాబట్టి నిజంగా ఈ వేమన ఎవరు, మనకు తెలిసిన వేమనేనా అని మనకు ఒక సందేహం ఏమిటి, అగమ్యంగా అనిపిస్తుందని చెప్పాను కదా. ఆ ముందు మనకి చిన్నప్పటి నుంచి పరిచయమైన కొన్ని పద్యాలుతో ఆ ఫెమిలియర్ వరల్డ్లోంచి మనం వేమనలోకి ప్రయాణించడం మొదలుపెట్టగానే చాలా అన్ఫెమిలియర్ వరల్డ్ ఒకటి మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడివాడు, ఎప్పటివాడు, అసలు ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ కులము, ఏ గోత్రము, ఇవన్నీ చాలా హెయిర్ స్ప్లిట్టింగ్ డిస్కషన్స్ నడిచాయి ఆయన మీద. వేమన తెలుగు సాహిత్యంలోకి, తెలుగు లిఖిత సాహిత్యంలోకి, ప్రజా వాక్కుల మీద, ప్రజల తాలూకు నాలుకల మీద వేమన జీవిస్తూ ఉండవచ్చును. లిఖిత సాహిత్యంలోకి వేమన తెలుగు లిఖిత సాహిత్యంలోకి రావడానికన్నా ముందు ఆయన ఇంగ్లీష్ లిఖిత సాహిత్యంలోకి మొట్టమొదట ఫ్రెంచ్, ఇంగ్లీష్ సాహిత్యాల్లోకి ఆయన మొట్టమొదటి ప్రవేశించాడు. 1820లో కడప డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి అసిస్టెంట్గా 25 ఏళ్ల వయసుండే సిపి బ్రౌన్ని నియమించినప్పుడు, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉందనుకోండి, ఆ రోజుల్లో సివిల్ సర్వెంట్స్ ఏదో ఒక స్థానిక భాష తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంది. బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుంటానని ఆయన చెప్పాడు.
తెలుగు భాష నేర్చుకుందామని ఆయన నేర్చుకోవడానికి పూనుకోగానే తెలుగు సాహిత్యం కానీ తెలుగు కవులు కానీ ఆయనకి ఎవరు తెలియదు ఆయనకి. అప్పుడు ఎవరితో మొదలు పెడితే బాగుంటుంది అని ఆయన ఆలోచించినప్పుడు 1824 మధ్య కాలంలో 1820లోనే యాక్చువల్గా 24 నాటికి ఆయన మచిలీపట్నం వెళ్ళిపోయాడు. 20లోనే ఎవరో ఆయనకి వేమన పేరు చెప్పారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళకి ఎలా తెలుసు అంటే 1817లో ఒక ఆయన ఒక క్యాథలిక్ మిషనరీ ఫ్రెంచ్ మిషనరీ ఒక అబే దుబాయ్ అనే ఆయన ఓ పుస్తకాన్ని రాశాడు. హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్ అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మనకి ఇప్పుడు అదృష్టవశాత్తు నెట్లో లభ్యంగా ఉంది. ఆ పుస్తకంలో ఆయన 2 చోట్ల వేమన గురించి ప్రస్తావించాడు. ఆయన దేశమని తిరిగాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం రాశాడు ఆ పుస్తకం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత అప్పుడు ఈ దేశ ప్రజలు ఎవరు, వీళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటి తెలుసుకోవడం మంచిది అన్న ఉద్దేశం మీద ఆయన్ని రాయమంటే ఆయన దేశమంతా తిరిగాడు. ఆయన ఇక్కడ ఒక మాంక్గా మారాడు. ఇక్కడ ప్రజల జీవితాల్లో ఆయన చొచ్చుకోవడం ప్రయత్నించాడు. ఆయన రాసిన పుస్తకంలో 2 చోట్ల వేమన గురించి ప్రస్తావించాడు. ఒక చోట ఒక వాక్యం రాశాడు, ఒక చోట మాత్రం పారాగ్రాఫ్ రాశాడు. అక్కడ ఏమన్నాడంటే ఆయన ఈ దేశీయ ఆచారాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు ప్రతిపాదిస్తున్న ఈ ఆచారాల మీద ఇక్కడే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇటీవల తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు అని ఆయన 4 పేర్లు ప్రస్తావించాడు. అందులో తిరువళ్ళువారి పేరు ప్రస్తావించాడు, అగస్త్యుడి పేరు ప్రస్తావించాడు, మరొక ఆయన పేరు ప్రస్తావించాడు, వేమన పేరు కూడా ప్రస్తావించి ఆయన రాసింది ఏమిటంటే 2 మాటలు ఆయన రాశాడు. చాలామంది చెప్పరు ఆ మాటలు. ఒకటి ఏమిటంటే వీళ్ళు ఇటీవల కాలం వాళ్ళు, వీళ్ళు కానీ పూర్వకాలం వాళ్ళు అయింటే బ్రాహ్మణులు వీళ్ళని చరిత్ర లేకుండా చేసి ఉండేవారు అని రాశాడు. తిరువళ్ళువారు 16-17 శతాబ్దాల వాళ్ళంటే తమిళ్ అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. అగస్త్యుడు అనేవాడు ఈనాడో మనకు తెలియదు, పురాణ పాత్ర. వేమన గురించి మాత్రం 2-3 వాక్యాలు కొద్దిగా ఎక్కువ రాశాడు. ఏం రాశాడు, కడప జిల్లా వాడు, ఒక రెడ్డి ఈయన, ఇటీవల కాలంలోనే అంటే మరీ ఇటీవల వాడు అన్నట్లుగా రాశాడు. ఆయన్ని ఒక 16వ శతాబ్దం వాడుగా పేర్కొంటూ 1817లో ఆయన రాశాడు. ఈ అబే దుబాయ్ అని ఆయనకి వేమన గురించి ఎట్లా తెలిసిందయ్యా అంటే 1730లో సంజీవనాథ స్వామి అనే ఆయన వేమన పద్యాలు కొన్ని సేకరించి ప్యారిస్కి పంపించాడు. ఒక ఫాదర్ లెగాక్ అనే ఆయన ఇక్కడ ఆయన ఎందుకు అడిగాడు అది ఇంకా తెలియాలి మనకి. ఆయన ఎందుకు అడిగాడు, ఈయన ఎందుకు వేమన పేరు ఎందుకు బయట వచ్చామో తెలియదు. కానీ 1730 నాటికి ఆయన వేమన పద్యాలని ప్యారిస్ పంపించాడు. ఆ రకంగా చూస్తే నాకు తెలిసి భారతీయ కవుల్లో మొదటిసారి, అంటే ప్రాచీన కవులు వదిలిపెడితే కాళిదాసును ఉపనిషత్తులు పక్కన పెడితే, భారతీయ కవుల్లో మొదటిసారి ఫ్రాన్స్ వెళ్ళినటువంటి మొట్టమొదటి కవి వేమనని చెప్పాలి. తర్వాతే కబీరు, తర్వాతే ట్యాగూర్, అందరూ కూడా. ఆ విధంగా తెలుగు కవి మొట్టమొదటిసారి యూరప్ గడ్డ మీద కాలు మోపాడు. 1731 నాటికి వేమన పద్యాలు ఫ్రెంచ్లోకి అనువాదం అయ్యాయి. అంటే మొట్టమొదటి ఫ్రెంచ్లోకి అనువాదం అయ్యాయి. ఆ తర్వాత 100 ఏళ్ళకి 1817 నాటికి అబే దుబాయ్ ప్రత్యేకించి వేమన గురించి రాసినప్పుడు ఏమన్నాడంటే, ఈ ప్రాంతాల్లో నేను బాగా విస్తృతంగా పర్యటించాను, ఇక్కడ ఈయన పద్యాల అనువాదాలు నాకు దొరుకుతున్నాయన్నాడు. అంటే ఎక్కడ ఆయన పర్యటించడం ఏమిటి, కన్నడ, తమిళనాడు ప్రాంతాల్లో. అంటే అప్పటికే వేమన పద్యాలు దేశ భాషల్లోకి అనువాదం అయ్యాయని ఆయన చెప్పాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సరే, ఆయన ఏమన్నాడంటే ఒక మాట ఏం రాశాడు, వీళ్ళు కావటానికి ఈ ఆచారాల మీద ధ్వజం ఎత్తారు, కానీ మళ్ళా ప్రజలకి మాత్రం వీటిని తూచా తప్పకుండా పాటించమని చెప్పారు అని ఒక మాట రాశాడు. అంటే ఆ వేమన గురించి ప్రస్తావిస్తూనే ఒక వైరుధ్యాన్ని కూడా ప్రస్తావించాడు. ఆ వైరుధ్యం ఏమిటంటే వీళ్ళు తిరుగుబాటు అయితే చేశారు, కానీ ప్రజల్ని మాత్రం వీటిని క్షుణ్ణంగా పాటించమని చెప్పారు అని రాశాడు. కింద ఏం రాశాడంటే వీళ్ళు మరీ ఇటీవల రచయితలు కాకపోయి ఉంటే ఈ బ్రాహ్మణులు వీటిని భూస్థాపితం చేసి ఉండేవారని రాశాడు. ఇది 1906లో మళ్ళా ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ అనువాదాన్ని ముద్రించినప్పుడు ఒక ఇంగ్లీష్ పండితుడే దానికి సంపాదకుడుగా వ్యవహరించాడు. ఆయన దాని కింద ఒక సంపాదకుడు నోట్ ఇచ్చాడు. ఏం రాశాడంటే, ఇందులో ఈ అబే దుబాయ్ వ్యక్తపరిచిన అభిప్రాయం సమంజసం కాదు, బ్రాహ్మలు ప్రాచీన సాహిత్యాన్ని, సారస్వతాన్ని మొత్తాన్ని భూస్థాపితం చేస్తారనే మాట సమంజసం కాదు. అందులో మళ్ళా ప్రీస్ట్లీ క్లాస్ ఏమైనా చేసి ఉండొచ్చేమో, కానీ ఉదారవాదులైనటువంటి విద్యావంతులైన బ్రాహ్మణులు అలా చెయ్యరు అని ఒక మళ్ళీ ఇంగ్లీష్ మిషనరీ రాశాడు. అంటే వేమన గురించిన ఏ మాట అయినా సరే మొదటి నుంచే కూడా 2 రకాల అభిప్రాయాలకి తావిచ్చేదిగా ఉందన్నమాట. బ్రౌన్ ఏం చేశాడంటే, సరే చదువుకుందాం అని మొదలుపెట్టి ఆయన మొత్తానికి
రకరకాల తాళపత్రాల గ్రంథాలు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే వేమన పద్యాలు ప్రధానంగా 5 రకాలుగా కనబడుతున్నాయని రాసుకున్నాడు. మొదటిది ఏమిటంటే రిలీజియస్ అంటే ఈ మతపరమైన ఆచార వ్యవహారాలతో కూడుకున్న లేదా ఆచార వ్యవహారాలకు సంబంధించిన అని అనాలన్నమాట. ఇప్పుడు ఏదో కాకి నువ్వు కాకి కూడు పెడతావేమిట్రా, అది పితరుడు ఎట్లా, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆచార వ్యవహారాలకు సంబంధించిన పద్యాలు. రెండోది ఏమన్నాడంటే ఆయన మోరల్ అన్నాడు, నీతి విషయకమైనవి. మూడోది సెటైరికల్ అన్నాడు, వ్యంగ్యం, అధిక్షేపం, హేళనతో కూడుకునే ఉంటుంది. నాలుగోది మిస్టిక్, అంటే ఆయన ఉద్దేశం యోగ మార్గానికి సంబంధించినవని మిస్టిక్. ఐదోది మిస్లేనియస్ అన్నాడు, ఇతరత్ర. మొదట 5 రకాలుగా ఉంటాయని 1824లో ఆయన మొదటిసారి ఒక ముందు మాట రాసుకున్నాడంటే ఇప్పటికీ 200 సంవత్సరాల కిందట. 200 సంవత్సరాల కిందట మొట్టమొదటిసారి వేమన గురించిన ఒక చర్చకి, వేమన గురించిన ఒక వేమన అధ్యాయాన్ని ఆయన 1824లో తెలుసో తెలియక ఆయన మొదలుపెట్టాడు. ఆయన 200 ఏళ్ళు అయింది వేళకి. 1824లో మొదలుపెట్టిన తర్వాత 1829లో ఆయన వేమన పద్యాలు అచ్చు వేశాడు. ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేసి అచ్చు వేసినప్పుడు ఆయన ఈ 5 రకాలుగా చెప్పిన పద్యాలని 3 వర్గాలుగా మళ్ళా వాటిని తిరిగి రీకేటగరైజ్ చేశాడు. వాటిని ఏమన్నాడంటే మోరల్ అని, సెటైరికల్ అని, మిస్టిక్ అని చేశాడు. అంటే నీతి పద్యాలు, వ్యంగ్యం, అధిక్షేపంతో కూడుకున్న పద్యాలు, మూడోది యోగ మార్గానికి సంబంధించిన పద్యాలను ఆయన విడగొట్టాడు. ఇలా చేయడం వెనక బహుశా నా ఉద్దేశం ఆయన భర్తృహరి పద్ధతిలో, భర్తృహరి ఎలా అయితే శతకత్రయం ఉందో, నీతి, వైరాగ్య, శృంగార శతకాలు భర్తృహరి దగ్గర ఉన్నాయి కదా అని ఆయన విడగొట్టినప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే రిలీజియస్ అనేటువంటి దాన్ని తీసాడు. ఆయన తీసేసి రిలీజియస్ అన్నదాన్ని అయితే వ్యంగ్య సెటరికల్ కేటగిరీలోనే పెట్టాడు, కొన్నేమో మిస్టిక్లో పెట్టాడు. రిలీజియస్ అనే కేటగిరీ తీశాడు. గమనించాలి మనం, ఎందుకని రిలీజియస్ అనే కేటగిరీ తీశాడు ముందు అనుకున్నవాడు. సరే, 1829లో వేమన బ్రౌన్ అట్లా రాసుకున్న తర్వాత మొత్తం 19వ శతాబ్దం అంతా కూడా వేమన పేరు మారుమ్రోగిపోయింది. ఎట్లా మారుమోగిందంటే ఒకళ్ళ వెనక ఒకళ్ళు. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే బ్రౌన్ వేమనకి ఖ్యాతి తీసుకొచ్చాడు, కానీ క్యాంపెల్ అనే ఆయన వేమన గురించి ఇంకా చాలా బాగా రాశాడు. మీకు ఈ మరుపూరు కోదండరామిరెడ్డి అనే ఆయన రాసిన ఈ పుస్తకం మీకు లభ్యంగా ఉంటుంది. ఇందులో ఈయన ఈ బ్రౌను, క్యాంపెల్, గ్రోవరు ఇట్లా ఒక 5-6 విదేశీయులు 19వ శతాబ్దంలో దాదాపు 200 ఏళ్ల కిందట రాసుకున్నటువంటి మాటలు ఆయన తెలుగులోకి అనువాదం తీసుకొచ్చి పెట్టాడు. ఈ క్యాంపెల్ అన్న ఆయన కటారుపల్లి వెళ్ళాడు. కటారుపల్లి వెళ్ళి ఆ రోజు ఆయన కటారుపల్లిని వర్ణించాడు. నేను 10 ఏళ్ల కిందట అనంతపురం వెళ్ళినప్పుడు నేను కూడా ఎవరో చెప్తే కటారుపల్లి ఎక్కడ ఉంది అంటే చూద్దామని వెళ్ళాను నేను. ఆ క్యాంపెల్ 19వ శతాబ్దంలో రాసినప్పుడు కటారుపల్లి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, చిన్న పల్లె. సరే, దాని మీద కొంత వాద వివాదాలు ఉన్నాయనుకోండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏం రాశాడంటే ఇక్కడ ఉన్నటువంటి వేమన సమాధి అని చెప్పుకుంటుంది వేమన సమాధి కాదు, ఇది ఒక తుంగ వేమన అనేవాడి సమాధి అని ఒక వ్యాసం రాశాడు. మళ్ళీ ఆయన ఏం రాశాడు, లేదు ఒక విషయం అయితే నిశ్చయంగా చెప్పవచ్చు, ఈ వేమన అనేవాడు ఈ కటారుపల్లి ప్రాంతాల్లో మాత్రం జీవించి ఉంటాడని చెప్పవచ్చు అన్నాడు. ఆ సమాధి వేమన సమాధ, తుంగవేమన సమాధ, వేమన కటారుపల్లిలో అంతర్ధానం అయ్యాడా, లేదా కడప జిల్లా పామూరులో అంతర్ధానం అయ్యాడా, నేను ఈ చరిత్ర వివరాలకు పోదలుచుకోలేదు. కానీ ఈ బ్రౌన్ స్థూలంగా విడగొట్టిన ఈ 3 భాగాల్లో 19th సెంచరీ, నేను ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను మాట్లాడమని అడిగినప్పుడు నేను ఒక్కొక్క శతాబ్దం, ఇప్పుడు ఈయన అన్నారే నవరోజు రెడ్డి గారు, ఎవరు ఎలా చూస్తే వేమన వాళ్ళకి అలా కనబడతాడు అని, ఇది చాలా గొప్ప మాట. ఈ ఎలా చూడడం అనే దానిలో కూడా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పెర్స్పెక్టివ్కి ప్రాధాన్యత లభిస్తూ ఉందని అనుకుంటూ ఉన్నాను నేను. ముఖ్యంగా 19వ శతాబ్దంలో వేమన్ను చూసిన వాళ్ళకి ప్రధానంగా ఆయన తాలూకు బ్రౌన్తో సహా వాళ్ళందరికీ కూడా ప్రధానంగా వేమన తాలూకు సెటైరికల్ ఆస్పెక్ట్ మీద వాళ్ళకి అంత ఆసక్తి లేకపోయింది. వాళ్ళు వేమన తాలూకు మిస్టిక్ నాలెడ్జ్ పట్ల వాళ్ళు ఎక్కువ ఆసక్తి కనబరిచారు.
కానీ ఆశ్చర్యం ఏంటంటే 19వ శతాబ్దంలో టెక్స్ట్ బుక్స్ రాయడం మొదలుపెట్టిన తర్వాత మద్రాసు ప్రభుత్వం, అదంతా ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో భాగంగా ఉండేది కదా, కర్ణాటక ఇవన్నీ మనం ఇప్పుడు అనుకుంటున్నాం. దాదాపుగా ఇదంతా కూడా ఒక మైసూర్ స్టేటు, నిజాం స్టేటు తప్ప తక్కిన దాదాపుగా కొచ్చిన్, తిరువాన్కూర్ తప్ప దాదాపుగా దక్షిణ భారతదేశం అంతా మద్రాసు గవర్నమెంట్గా ఉండేది. కాబట్టి వాళ్ళు టెక్స్ట్ బుక్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు మొదట్లో వేమన పద్యాలు టెక్స్ట్ బుక్స్లో ఇంక్లూడ్ చేయడం మీద పెద్ద గొడవ జరిగింది. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఈరోజు వేమన పద్యాలు చదవకుండా మనం ఎవరూ మన ప్రాథమిక విద్య పూర్తి చేయలేదు. కానీ చాలా గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? బ్రాహ్మణులు అబ్జెక్షన్ పెట్టారు. ఇదేమిటి మమ్మల్ని నిందించేది, పురాణాలు నిందించేది, వేదాలు నిందించేది, వీటిని మీరు ఏదో వేద విద్యలెల్లా వేశ్యలే వంటి ఇట్లాంటి పద్యాలు మీరు ఎలా పెడతారని గొడవ చేశారు. గొడవ చేస్తే దాని మీద చాలా డిస్కషన్స్ నడిచాయి. యూరోపియన్స్, ఇంగ్లీష్ వాళ్ళు తటస్థంగా తీర్పునిచ్చే వాళ్ళని సంప్రదించారు. వాళ్ళు ఏమన్నారంటే, నిజమే కదా, మన స్కూళ్ళల్లో మన బైబిల్ నిందిస్తూ పద్యాలు పెడితే మన పిల్లలుగా చదువు చెప్తాం, మనం చెప్పాం కదా, ఇక్కడ వీళ్ళ ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా ఉండే పద్యాలు మనం ఎలా పెడతామని వాళ్ళు ఈ పద్యాలు తీసేయాలి అన్నారు. అప్పుడు వేమన 2 రకాలుగా చీలిపోయాడు అనమాట. ఒక వేమన మోరలిస్ట్ వేమన, అంటే కరెక్ట్గా చెప్పాలంటే స్టెరిలైజ్డ్ వేమన అనమాట. వేమన్లో ఉన్నటువంటి ఆ ఆక్రోశం, ఆ అధిక్షేపం, ఆ వ్యంగ్యం, హేళనాల్ని పూర్తిగా స్టెరిలైజ్ చేసి పెద్దగా ఇబ్బంది లేనటువంటి సార్వత్రిక సార్వకాలిక సత్యాలు ప్రకటించిన వేమన ఉన్నాడు కదా, టెక్స్ట్ బుక్ వేమన, మోరలిస్ట్ వేమన ముందుకు వచ్చాడు. వేరు పురుగు చేరు వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుస్సితుంటూ చేరి గొణవంతు చెరచురా, ఇలాంటివన్నీ. ఈ పద్యాలు ఎప్పుడు ఏ కాలంలో అయినా సరే, చంపదగని ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటయే చాలు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున. ఈ వేమన చాలా చాలా హార్మ్లెస్ వేమన, పిల్లలకి బోధించదగ్గ వేమన, టెక్స్ట్ బుక్స్లో ఇంక్లూడ్ చేయదగ్గ వేమన. ఈ వేమన ఒక వేమన్ని టెక్స్ట్ బుక్స్లో పిల్లలకి పరిచయం చేస్తూ ఆయన ఒక పాఠ్య. గమనించవలసిన విషయం ఏంటంటే, టెక్స్ట్ బుక్స్లోకి వేమన ఎందుకు తీసుకొచ్చారు అంటే, బ్రౌన్ తాలూకు అనుభవంలోంచి టెక్స్ట్ బుక్లోకి వేమన వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఎవరైనా భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాష నేర్చుకోవడానికి ఒక కవి యాక్సెసిబుల్ పోయిట్ ఉండాలి. ఉదాహరణకి అది ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, వేమన విషయంలో, ఇది వేమన విషయంలోనే కాదు, ఉదాహరణకి సంస్కృతం చదువుకోవాలనుకున్నప్పుడు పిల్లలకి మొట్టమొదట వాల్మీకితో మొదలు పెడతారు, బాలరామాయణంతో మొదలు పెడతారు. ఆ కుర్రవాడు చదువుకుని చాలా పెద్దవాడై పూర్తిగా ఒక 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత సమస్త శాస్త్రాలు అన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు మళ్ళా రామాయణం అర్థమైందా నీకంటే, అర్థం కాలేదు, అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తానంటాడు. భగవత్ రామానుజాచార్యుల వారు 108 సార్లు చదివాడు రామాయణం, ఆయన అర్థం కాలేదనుకుని. అలాగే పర్షియన్లో సాది అని ఒక కవి ఉన్నాడు, బోస్తాన్ గులిస్తాన్ 2 పోయమ్స్ రాశాడు, కావ్యాలు రాశాడు ఆయన. అక్కడ పాఠాలు చెప్పాలని ముందు సాదితోటే మొదలు పెడతారు. కానీ ఆ మనిషి చాలా పరిపక్వం అయిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే, సాది కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు. వేమన దగ్గర కూడా ఆ విశేషం ఉంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదివేమని అనుకుంటాం, ఆ పద్యాలు మనకు అర్థమయ్యాయి అనుకుంటాం, కానీ పెద్ద అయిన తర్వాత నిజంగా అవి మనకు అర్థమయ్యాయా అని మనకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఈ భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు అంటే భక్తితో పెట్టినటువంటి కూడు అని మనం సినిమాలో కూడా, యోగి వేమన సినిమా తీస్తే కేవీ రెడ్డి గారు లాంటి వాడు కూడా దానికి ఒక సన్నివేశం క్రియేట్ చేశాడు. ఆయన వేమనకు ఒక ఆమె వచ్చి చాలా ప్రేమతో అన్నం పెడితే ఆమె నిరుపేదరాలు అయినప్పటికీ ఆమె ఇచ్చిన భిక్షనే వేమన స్వీకరించాడు అన్నట్లుగా ఒక దృశ్యాన్ని ఆయన చూపించాడు అన్నమాట. కానీ ఈ కలుగు అనే మాట, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు అంటే భక్తితో, భక్తి కలిగిన కూడు, భక్తి కలిగిన కూడు కాదు, ఇది భక్తి కలుగు కూడు. మనం సరిగా అర్థం చేసుకున్నామా? భక్తి కలుగు కూడు అంటే అర్థం ఏమిటి? భక్తిని కలిగించే కూడు అని అర్థం. భక్తి కలిగిన కూడు కాదు, భక్తి కలిగించే కూడు.
భక్తి కలుగుకూడు అంటే నువ్వు అన్నం తింటే ఆ అన్నం నీకు భక్తిని కలిగించేదైతే, మన తాలూకు మొత్తం ప్రవృత్తి అంతా కూడా మనం తినే తిండి మీదనే ఆధారపడి ఉంటుందని అనుకుంటే, మనం తినే తిండి వల్లనే మనలో రాజసిక తామసిక ప్రవృత్తులు పెంపొందే అవకాశం ఉంటుంది అనుకుంటే, మనలో ఉండే సాత్విక ప్రవృత్తిని పెంపొందింపజేసేది మనం తినే తిండి అనుకున్నట్లయితే అది భక్తి కలుగుకూడు అయితే, నువ్వు ఏ తిండి తింటే నీకు భక్తి కలుగుతుందో అది పట్టెడైనను చాలు అని అంటున్నాడా? ఆలోచించాలి. అంటే ఒక్క వెర్బు, ఇది ఒక యాడ్జెక్టివ్గా వాడాడైనా భక్తి కలుగు, అది భక్తి కలిగినా అని అర్థం చేసుకున్నాం, భక్తి కలిగించే అన్న అర్థంలో అర్థం చేసుకోవాలా? అంటే ఇన్నేళ్ళు అయిన తర్వాత, నేను ఒక 2-3 ఏళ్ల కిందట తమిళనాడు వెళ్ళాను నేను. మీరు జయమోహన్ పేరు మీరే వినే ఉంటారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా తీశాడు, ఆయన పెద్ద రచయిత. ఆయన ఒక సాహిత్య సమావేశం నిర్వహిస్తూ నన్ను తెలుగు భాష గురించి నన్ను పిలిచారు ప్రతినిధిగా. అక్కడ వాళ్ళు తెలుగు భాష గురించి చెప్పమని అడిగారు. అన్నప్పుడు నేను తెలుగు భాషలో వాళ్ళకి తమిళకి చెప్పాలి కదా, నేను శ్రీనాథుడి గురించో లేదా పెద్దన గురించో నేను చెప్పడం కష్టం. ఒక వేరే సోదర భాషకి నేను తెలుగు కవిత్వం గురించి పరిచయం చేయాలంటే ఎవరి గురించి చెప్పాలి? నేను పోతన గురించి చెప్పాలి. మందార మకరంద మాధుర్యం తెలుగు పద్యం వినిపించాను. ఆ పద్యం అర్థమైనా కాకపోయినా అందరూ చప్పట్లు కొట్టారు. చాలా మెలోడియస్గా లిరికల్గా వినిపించింది. అప్పుడు వాళ్ళకి వేమన గురించి చెప్పాను. ఏం చెప్పానంటే, తెలుగులో పెద్ద సమస్య, ఏ పదజాలాన్ని స్వీకరించాలి కవులు? సంస్కృత పదజాలాన్ని స్వీకరించాలా, తెలుగు పదజాలాన్ని, దేశ పదజాలాన్ని స్వీకరించాలా అన్న సమస్య జరిగింది. దీని మీద 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్ర, లిఖిత సాహిత్య చరిత్ర ప్రధానంగా పొలిటికల్ హిస్టరీ మంది. ఎందుకంటే సంస్కృతం పాలెంత ఉండాలి, తెలుగు పాలెంత ఉండాలి. నన్నయ్య పద్యాలు ఉన్నాయనుకోండి, 80% సంస్కృతం, తత్సమ భూయిష్టమైన పద్యాలు అవి. దుర్వారోజ్యమ బాహు విక్రమ ఇట్లా ఉంటుంది. అవనీ గర్భము పాదఘాత హతినల్లా, అవనీ చక్రము పాదఘాత హతినల్లాడంగా అత్యుచ్చ భైరవ వీయదగారం వెల్ల భేదిలు ఇట్లా ఉంటుందన్నమాట. అలా కాదు, తిక్కనుందనుకోండి, 80% తెలుగు తీసుకొచ్చాడు, 20% సంస్కృతం వాడాడు. శివకవులు పెద్ద గొడవ చేశారు. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరుగు జాను తెలుగు మేలు అని చేశారు. ఇట్లా వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండగా నన్నయ్య వేమన ఒక పరిష్కారం చేశాడని అనిపించింది నాకు. ఆ పరిష్కారం ఏంటంటే, పద్యం చూడండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున. ఇందులో చూస్తే దాదాపుగా తెలుగు సంస్కృతం సమానంగా ఉన్నాయి పదాలు. అల్పుడు ఆడంబరం సంస్కృత పదాలు, సజ్జనుడు సంస్కృత పదం కానీ చల్లగాను తెలుగు పదం, కంచు దేశీయ రూపం పొందినటువంటి సంస్కృత పదం, కనకం సంస్కృత పదం. ఇందులో ఈ పద్యం విన్నప్పుడు మన చిన్నప్పటి నుంచి వింటున్న కారణం వల్లనేమో, లేదా మనకి ఈ పద్యం సుపరిచితమైన కారణం వల్లనేమో దీన్ని మనం తెలుగు పద్యం అని అంటాం. ఇందులో సంస్కృత పదాలు ఉన్నాయా అని మనకు అనుమానం కలుగుతుంది. అంటే ఆయన సంస్కృతాన్ని తెలుగుని ఈ దాదాపుగా వేమన పద్యం ఏ పద్యం తీసుకున్నా, నేను ఒక బండ గుర్తు ఏం పెట్టుకుంటానంటే, ఈ శతాధిక సహస్రాధికమైన వేమన పద్యాల్లో ఏ వేమన పద్యాలు అనడానికి నేను ఏం పెట్టుకుంటానంటే, ఫిలాసఫీని బెంచ్ మార్క్గా పెట్టుకోను నేను. ఎక్కడైతే పాదం ఏ పాదానికి ఆ పాదం విడిపోతుందో, మొట్టమొదటి గుణం అంటే వేమన పద్యంలో మొదటి పాదానికే విరిగిపోవాలి, రెండో పాదానికి రాకూడదు. అది రెండోది ఏమిటంటే, అది ఆటవేళది మాత్రమే అయ్యి ఉండాలి. కంద పద్యాలు, శేష పద్యాలు, తేటగీతులు ఇవన్నీ వేమన పద్యాలుగా చెప్పవచ్చుగాక, పండితులు ఏమైనా చెప్పవచ్చుగాక. నేనేమనుకుంటానంటే, శ్రవణ సుభగంగా ఉండాలి. రెండోది యతిస్థానం దగ్గర పద్యం విరిగిపోవాలి. ఇది వేమన తాలూకు ఒక అపురూపమైన సంయోజన చేశాడు ఆయన. కాబట్టి ఈ పద్ధతిలో 19వ శతాబ్దంలో యూరోపియన్ ఇంగ్లీష్ పండితులు, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు, వేమన్లో ఉన్న మోరలిస్ట్ని పాఠ్యపుస్తకాలకు పరిచయం చేసి, వేమన్లో ఉన్నటువంటి మిస్టిక్ని వాళ్ళు చాలా పైకి ఎత్తి చూపి ఆయన గురించి మాట్లాడుకున్నారు. 20వ శతాబ్దం రాగానే ఈ వేమన్లో ఉన్న మిస్టిక్ పక్కనకు పోయి, ఎందుకంటే ఈ మిస్టిజం మనకు పెద్ద కొత్త విషయం కాదు, మనకి ఈ మిస్టిక్ని పక్కన పెట్టేసి వేమన్లో ఉన్నటువంటి ఆ సోషల్ ప్రొటెస్ట్, ఆ సమాజ ధిక్కార కవి ఎవరున్నారో ఆ కవి హఠాత్తుగా పైకి వచ్చాడు. ఆయన మొత్తం 20వ శతాబ్దం అంతా కూడా, మీరు 20వ శతాబ్దంలో వేమన మీద రాసిన రాతలన్నీ చూడండి. కట్టమంచి రామలింగారెడ్డి,
త్రిపురనేని రామస్వామి, శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, బంగోరే, మొత్తం 20వ శతాబ్దంలో రాసిన వాళ్ళందరూ కూడా వేమనలో ఉన్న ఈ సామాజిక ధిక్కారకుడు, సామాజిక సంస్కర్తగాడు, సామాజిక ధిక్కారకుడు, ముఖ్యంగా ద్వంద్వ ప్రమాణాలని ధిక్కరించేవాడు, ద్వంద్వ ప్రమాణాలని ప్రశ్నించేవాడు, ఎత్తి చూపేవాడు, ఎద్దేవా చేసేవాడు. ఇతని చాలా పెద్ద ఎత్తుని తీసుకొచ్చారు. చివరికి చలంగారిని శ్రీశ్రీ ఒక చోట 20వ శతాబ్దపు వేమన యోగి అని అభివర్ణించాడు. అంటే చాలా స్పష్టంగా చలంగారులోని ఏ గుణాన్ని శ్రీశ్రీ మెచ్చుకుంటున్నాడంటే ఆయన మాట్లాడిన మాటకి ఆయన ప్రవర్తనకి మధ్య భేదం లేని జీవితాన్ని జీవించిన వాడుగా చలాన్ని గుర్తిస్తున్నప్పుడు ఆయన 20వ శతాబ్ద వేమన యోగి అండలో అర్థం ఏమిటంటే వేమన జీవితంలో ఆయన మాట్లాడిన మాటకి ఆయన నడతకి మధ్య భేదం లేదు. దిగంబరుడు అంటే ఏమిటంటే దాచుకోవడానికి ఏమీ లేదు వేమన దగ్గర, దాపరికం లేనివాడు, మొత్తం బట్టబయలే, మొత్తం వెల్లడే ఆయన దగ్గర. ఆయన లోపల మనసు లోపల ఒక కుచితం పెట్టుకుని బయట ఒక మాట మాట్లాడినవాడు కాదు, లేదా ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాట ప్రకారం జీవించడానికి సిద్ధపడేవాడు అన్న అర్థంలో 20వ శతాబ్దం అంతా కూడా వేమన్ని పైకెత్తి చూపించింది. అప్పుడు కూడా ఏం చేశారంటే ఈ ధిక్కారకుడు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతల్ని, ఈ ద్వంద్వ విలువల్ని ప్రశ్నించేవాడు. ఆయన వేమన్నేమో పత్రికల్లో రాసుకుంటూ, ప్రసంగాల్లో మాట్లాడుకుంటూ, గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ పుస్తకాల్లో మాత్రం మోరలిస్ట్ వేమనే కంటిన్యూ అవుతున్నాడు. అవే పద్యాలు. ఈ పద్యాలు అక్కడ తీసుకువెళ్ళడానికి వీళ్ళకి ధైర్యం లేదు, పాఠ్య పుస్తకాల సంపాదకులు కూడా వాటిని అంగీకరించారు. ఎందుకంటే ఆ వేమన్ని, ధిక్కారకుడైన వేమన్ని చిన్నపిల్లలకి పరిచయం చేయడానికి ఏ పాఠ్య పుస్తక రచయిత సిద్ధంగా ఉండడు. ఇక 21వ శతాబ్దం మొదలైన తర్వాత 25 ఏళ్లుగా వేమన మీద కొన్ని పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా నేను హనుమాండ్ల భూమయ్య గారు రాసిన ఒక పుస్తకం మీద నన్ను మాట్లాడమన్నప్పుడు ఆ ప్రసంగం వినే చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను మాట్లాడమని అడిగారు. హనుమాండ్ల భూమయ్య గారు, ఎలవర్తి భానుభవాని అన్నావిడ, ఇట్లా వీళ్ళు వేమన్ని మొట్టమొదటిసారి ఇప్పుడు కొత్తగా ఈ సమకాలిక ఈ మన సమకాలంలో వేమన తాలూకు ఎస్టిమేట్ ఎట్లా మారుతుందంటే ఇప్పుడు వేమన ఒక విద్యావేత్తగా కనబడుతూ ఉన్నాడు. ఈయన సమాజాన్ని ధిక్కరించే వేమన మీద ఎవరికి ఆసక్తి లేదు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు వేమన కులాన్ని లేదా బ్రాహ్మణ ఆధిక్యతని ప్రశ్నించాడు, వర్ణ వివక్షని ఖండించాడు అని చెప్పేటటువంటి ఒక బలమైన గొంతు ఉండవచ్చు. కానీ అత్యధిక సంఖ్యాకులు ఇప్పుడు ఆ రకమైన గొంతు వైపు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే వేమన విద్య గురించి మాట్లాడాడు. వేద విద్యలెల్లా వేశ్యల వంటివి, గుప్త విద్య ఒక్కటే కులకాంత వంటిది. ఇంకా ఏమిటైనా ఇహములోన సుఖించు హేమతారక విద్య. ఈ హేమతారక విద్య అన్నటువంటిది నీకు ఇహసుఖాన్ని మాత్రం అందజేస్తుంది. భ్రమ నుంచి బయటపడే బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నాడు. బ్రహ్మ విద్య అంటే ఆయన చెప్పదలుచుకున్న విద్య వేదాంతులు మాట్లాడిన బ్రహ్మ విద్య గురించి మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడే చాలా స్పష్టంగా హేమతారక విద్య కన్నా భిన్నమైన విద్య. ఇక మన ముందు కాలంలో మాట్లాడిన వేదాంతులు హేమతారక విద్య బ్రహ్మ విద్య ఒకటి అవునో కాదో చెప్పలేదు. హేమతారక విద్య కన్నా బ్రహ్మ విద్య భిన్నమైనది కూడా చెప్పలేదు. ఇంకా ఏం చెప్పారంటే వేదాంతులు ఒక పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యం ఉంటాయన్నప్పుడు, అంటే ఒక పారమార్థిక విద్య ఉంటుంది, వ్యవహారిక విద్య ఉంటుంది. వ్యవహారిక విద్య ఏమన్నా కానీ పారమార్థిక విద్యలో మాత్రం బ్రహ్మ సత్యం అని చెప్పారు. అంటే వ్యవహారిక విద్యలో నువ్వు హేమతారక విద్య కొనసాగించుకుంటూ ఒక్క పారమార్థిక విషయంలో మాత్రం బ్రహ్మం నిజమని నమ్మితే సరిపోతుంది అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. కానీ వేమన మొదటిసారి చాలా స్పష్టంగా హేమతారక విద్య బ్రహ్మ విద్య అన్నవి పరస్పరం ఎదురెదురుగా ఉన్నాయని చెప్పాడైనా. హేమతారక విద్యను ఆయన నిరసించాడు. వేమన జీవితంలో చాలా స్పష్టంగా కనబడే ఒక కథ, మీరు కథ అన్నప్పటికీ దాన్ని మనం కొట్టి పారేసినప్పటికీ వేమనతో ముడిపడి ఒక చాలా బలమైనటువంటి కథ ఏమిటంటే స్వర్ణ విద్య. ఆయన బంగారం తయారు చేయడం వెంటపడ్డాడు, బంగారం తయారు చేశాడు. సరే ఏదో ఆయన దాని నుంచి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు. ఈ బంగారం తయారు చేయడం అంటే ఏమిటి, ఈ ఆల్కెమీ అన్నటువంటిది మొత్తం నేను కొండవీడు కూడా వెళ్ళాను. కటారపల్లి తర్వాత కొండవీడు కూడా వెళ్ళా. వేమన కొండవీడు వాటిని కూడా చెప్తారు కదా, ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి అని చెప్పి ఒక పద్యం ఉంది కదా. సరే కొండవీడు వెళ్తే నాకు ఏమర్థమైందంటే వేమన ఏ ఆధారం చూసినా కూడా పొరపాటున కూడా కొండవీడులో అయితే పుట్టి ఉండే కవి కాడు అని అనిపించింది నాకు.
ఒకవేళ కొండవీడిలో పుట్టి ఉన్నాడు వేమన అనుకుంటే ఎప్పుడు పుట్టి ఉంటాడు అంటే కొండవీడు పతనం అయ్యాక మాత్రమే పుట్టి ఉంటాడు వేమన. నేను అనుకునే దాని ప్రకారం ఏమంటే వేమన విజయనగర సామ్రాజ్య పతనానంతరం అంటే 15-16 శతాబ్దాల మధ్యకాలంలో పుట్టి ఉంటాడు. ఏదైనా 1730 కన్నా ముందు పుట్టి ఉంటాడు. 1730 నాటికి ఆయన పద్యాలు పారిస్ వెళ్ళాయి కాబట్టి 1730 కన్నా ముందు పుట్టి ఉంటాడు. బ్రౌన్ మొదటిసారి రాసుకున్నప్పుడు వేమన కాలాన్ని దాదాపుగా 1725 దాకా లాగాడు. 1725 దాకా ఒక కవి బతికుంటే 5 ఏళ్లలో ఆయన పద్యాలు పారిస్ వెళ్ళే అవకాశం లేదు. నాకేమనిపిస్తుంది అంటే 2 మహాసామ్రాజ్యాలు కూలిపోయిన కాలంలో, ఒక సంధి కాలంలో జాతిని కాపాడడానికి ఒక రాజు కానీ, దైవం కానీ, ఓ పుస్తకం కానీ, ఒక నీతి కానీ, విలువ కానీ ఏమీ లేని కాలంలో మనుషులు దీని నుంచి బయటపడడానికి ఒకే ఒకటి ఇప్పుడు మన కాలంలాంటి కాలం అన్నమాట. ఏమిటంటే ఎట్లా డబ్బు సంపాదించదు ఒక్కటే మార్గంగా మనుషులు బతికే కాలంలో ఇప్పుడు మనం కూడా ఒక హేమతారక విద్యని మట్టిని బంగారంగా మార్చడం అంటే ఏమిటి? మనం మొత్తం రియల్ ఎస్టేట్ అంతా మట్టిని బంగారంగా మార్చడమే కదా. మన రియల్ ఎస్టేట్ చేస్తున్నంత ఆల్కెమీనే, మట్టిని బంగారంగా మార్చడమే. ఈ మట్టిని బంగారంగా మార్చే కాలంలో, మట్టిని బంగారంగా మార్చడమే మనుషులు పడుతున్న కాలంలో వేమన ఒరే ఇది కాదురా నువ్వు జీవించవలసిన జీవితం అని చెప్తూ ఉన్నాడు. మట్టిని బంగారంగా మార్చడం కాకుండా మట్టిని మనిషిగా మార్చడం ఎలా అని ఆలోచించాడు. అందుకని ఆయన కవిత్వంలో, వేమన పద్యాల్లో మనకి ప్రధానంగా కనబడేది ఏంటంటే మనిషి అల్టిమేట్లీ నువ్వు మనిషిగా మారడం ఎలా. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేల వాడు గిట్టనేల. తల్లిదండ్రుల మీద దయానది లేకపోయిన తర్వాత ఇప్పుడు 21వ శతాబ్దానికి 2025 నాటి ఆంధ్ర సమాజానికి లేదా తెలుగు సమాజానికి చాలా అవసరమైన కవి ఎవరంటే వేమన. తల్లిదండ్రుల మీద దయలేని సమాజం ఇది. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో పారే సమాజం ఇది. కాబట్టి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమని ఇప్పుడు చెప్పాలి. అది ఇప్పుడు వేమన 21వ శతాబ్దం వేమన ఒక అవసరమైన విద్య. మనుషుల్ని మనుషులుగా మార్చే వేమన, మనుషులుగా మార్చే విద్య గురించి మాట్లాడే వేమన ఈరోజు అవసరం. ఏమన్నాడైనా మనుషులు ఎట్లా తయారు పసిడి కలుగు వాని బానిస కొడుకులు అన్నాడు. ఇవి మొత్తం ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడికి బానిస కొడుకులుగా మనుషులు మారుతున్న కాలంలో ఇలా కాదురా. సమాజాన్ని వాడిని ఒక కులాన్ని ఎత్తి చూపాడు, ఓ మతాన్ని ఎత్తి చూపాడు, ఒక ఆచారాన్ని ఎత్తి చూపాడు. అబ్బా వాడి మీద వ్యంగ్యంగా అధిక్షేపంగా హేళనగా మాట్లాడాడు అని చెప్పుకుని సంతోషపడే కవి వేమనని నేను అనుకోవటం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 20వ శతాబ్దంలో ఈయన సమాజ ధిక్కారకుడు, సమాజంలో ఉండే ద్వంద్వ ప్రమాణాలు ఎత్తి చూపాడు అని వేమన్ని ఎవరు పైకెత్తుకున్నారో, ఎవరు వేమన్ని ప్రపంచమంతా వినేలా గొప్పగా మాట్లాడారో వాళ్ళెవ్వరూ వాళ్ళ జీవితాల్లో ద్వంద్వ ప్రమాణాలకు అతీతంగా బతికిన వాళ్ళు లేరు. శ్రీశ్రీతో సహా ఒక్కడు తను మాట్లాడిన మాటకి, తను జీవించిన జీవితానికి పొంతన కలిగి జీవించిన వాడు ఒక్కడు లేడు. ముఖ్యంగా వీళ్ళు ఈ వేమన్ని పైకెత్తుకున్న వాళ్ళు, వాళ్ళ మాటలు ఒక రకంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఒక రకంగా ఉన్నాయని ఇప్పుడు మనకు తెలుస్తోంది. వాళ్ళు దాటి మనం ముందుకు వచ్చాము. ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కావాల్సింది ఏమిటయ్యా అంటే దిగంబరుడైన వేమన, ఆచ్ఛాదం లేని వేమన, ఆత్మవంచం లేని వేమన, కపటం లేని వేమన, సూటిగా మాట్లాడే వేమన. అటువంటి వేమన మనకు కావాలి. అటువంటి వేమన ఇప్పుడు ఆవిష్కారం అవుతూ ఉన్నాడు అని ఆ రోజు చెప్పాను. ఆ మాట ఈరోజు కూడా చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.